Are we good? ఓకే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. బాగున్నారా? మరొకసారి దేవుడిచ్చిన అవకాశం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. హ్యాపీ రిపబ్లిక్ డే. మరి ఈరోజు భారతదేశంకి చట్టము, ఒక కాన్స్టిట్యూషన్ కేమ్ ఇన్ టు ద యాక్ట్. దేవుడు ఈరోజు మన భారతీయులైన మనకి ఒక నియమములు ఇచ్చాడు. భారతదేశం దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడు. యేసు ప్రభు భారతదేశాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. ఏంటి రుజువు అంటారా? 12 మంది ఉన్న శిష్యుల్లో తోమా గారిని మన దేశానికి పంపించాడు యేసు ప్రభు. అప్పుడే లోకములో 200 దేశములు ఉంటే దాంట్లో భారతదేశం ఉన్న 12 మందిలో ఒక శిష్యుని దేవుడు భారతదేశం పంపించాడు. మన భారతదేశం ఎంతో ప్రత్యేకమైన దేశం అండి. 1000 భాషలు కంటే ఎక్కువ మాట్లాడేవారు ఉన్నారు. వ్యత్యాసమైన కల్చర్స్, వ్యత్యాసమైన ట్రెడిషన్, వ్యత్యాసమైన మనుషులు మనం చూస్తుంటాం. కానీ మనం అందరం కలిసి ఒక భారతీయులుగా అని మనం పిలబడుతున్నాం. ఈరోజు చాలామంది వారి భాషని చూసుకుని ఎన్నో వైరాగ్యం అవుతుంటారు. కానీ భారతదేశంలో ఉన్నవారు కనీసం ప్రతి ఒక్కరు కనీసం ఒక 2-3 లాంగ్వేజ్లన్నా నాకు తెలిసి ఈజీగా ఒక 3-4 లాంగ్వేజెస్ ఈజీగా మాట్లాడతారు. కానీ మీరు అదే అమెరికాకి వెళ్ళారంటే, మీరు ముస్లిం కంట్రీస్కి వెళ్ళారంటే, లేకపోతే మీరు సౌత్ అమెరికాకి వెళ్ళారంటే అక్కడ ఓన్లీ పర్టిక్యులర్ లాంగ్వేజెసే మాట్లాడుతుంటారు. కానీ దేవుడు మనల్ని దీవించి మన భూమిలో ఆశీర్వాదించి ఆయన ఈరోజు మనల్ని భారతీయులుగా చేశాడు. రిపబ్లిక్ డే, ఈ ఇండిపెండెన్స్ డేకి వ్యత్యాసం ఏంటంటే, ఇండిపెండెన్స్ డే అప్పుడు మనము బ్రిటిషర్స్ దగ్గర నుంచి విడుదల పొందాం. కానీ రిపబ్లిక్ డే అన్నప్పుడు ఫ్రీడమ్ మీన్స్ రెస్పాన్సిబిలిటీ. ఒక రెస్పాన్సిబుల్గా మన దేశ నాయకులు వారు చట్టముని ఒక అనుచరులు పెట్టి ఆ చట్టముని మనం ఇన్ని సంవత్సరాలు వెంబడిస్తున్నాం. మీరు చూసినట్లయితే ఈరోజు టీవీల్లో మీరు చూస్తుంటారు, ఎంతోమంది ప్రతి స్టేట్లో సెంట్రల్లో వారి ఈరోజు మన దేశానికి ఆయుధాలు అవన్నీ ఎంతో ఘనముగా మనము దాన్ని బహిరంగంగా చూపిస్తాము, మనం చూడగలుగుతున్నాం. దాని అర్థం ఏంటంటే, దేవుడు మనల్ని దీవించి మనకు ఒక వ్యక్తిత్వం ఇచ్చాడు. మనము భారతదేశము లోకములో ఉన్న 10 సైన్యముల్లో ఒక గొప్ప సైన్యముగా ఎంచబడుతుంది. దేవుడు ఎంతో కృపను చూపించాడు. మన దేశంలో ఉన్న డాక్టర్స్, ఇంజనీర్స్, సైంటిస్ట్, మన దేశంలో ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, మన దేశంలో ఉన్న బ్రిలియంట్ స్టూడెంట్స్, నాకు తెలిసి ఏ దేశంలో లేరు అలాంటి గొప్ప జ్ఞానవంతుల్ని ఎక్కడ చూడలేదు. ప్రభు మనల్ని దీవించాడు. మన దేశంకి రహస్యం ఏంటంటే, మన వ్యత్యాసమైన వారమైనప్పటికీ మనమందరం కలిసి సమాధానముతో మనము జీవిస్తున్నాం. నిజంగా ఈ భారతదేశముల నుంచి దేవుడు అనేక మంది గొప్ప దేవుని సేవకులను లేపాడు. అనేక మందిని సువార్త ప్రకటించి లోకముని ప్రభావితం చేసే గొప్ప దేవుని సేవ అనేక మంది ఉన్నారు. కానీ దాంట్లో ఒకరు భగత్ సింగ్ అయ్యారు, ఇంకా అనేక మంది గొప్ప దేవుని సేవకులు. ఈ భారతీయులు అనబడేవారు దేవుడు బలముగా వాడుకునేది మనం చూడగలుగుతున్నాం. మరి ఈరోజు ఒక ప్రత్యేకమైన సందేశం దీని గురించి ఇవ్వాలని ఆశిస్తున్నాను. నాకు తెలుసు మీరు కొంతమంది యూత్ మీటింగ్లో వెళ్ళుంటారు, లేకపోతే అలసిపోయి ఉంటుంటారు, లేకపోతే ఆన్లైన్ వీక్షించుంటారు, లేకపోతే పొద్దున్నుంచి ప్రసంగాలన్నీ అలసిపోయి ఉండుంటారేమో. కానీ చూడండి, ప్రసంగం వినటానికి అలసిపోతున్నారు, బిర్యానీ తినడానికి అలసిపోతలేదే, సినిమా చూస్తానికి అలసిపోతలేదే, స్నేహితులతో అనవసరమైన పెద్ద మాటలు మాట్లాడటానికి అలసిపోతలేదే. దేవుని వాక్యం మనకి శక్తినిస్తుంది. కాన్స్టిట్యూషన్ అంటే ఒక సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, నియమములు. ప్రతి ఒక్కడికి నియమములు, ప్రతి ఒక్క దేశానికి నియమములు అనేవి ఉంటాయి. ఆ నియమాలు అనేవి మనము దాని ప్రకారం జీవించాలి. ఒకప్పుడు బ్రిటిషర్స్ ఉన్నప్పుడు వారి దేశాన్ని ఏలినప్పుడు వారి నియమాల ప్రకారము మన దేశం నడుచుకుంది. కానీ ఎప్పుడైతే మన వ్యక్తిత్వం మనం స్వేచ్ఛ ఇచ్చిందో, మనము అందరం కలిసి మన దేశ నాయకులు కొన్ని నియమాలు సృష్టించారు. ఆ నియమాలు ఉన్నాయి కానీ
ఎంతమంది ఆ నియమాలు ఆచరిస్తున్నారు? ఎంతమంది ఆ నియమములు ప్రకారం ఈ దేశం అభివృద్ధి పడటానికి ప్రయాసపడుతున్నారు? చూడండి, దేశం అభివృద్ధి పొందాలంటే మొదటగా కుటుంబము అభివృద్ధి పొందాలి. కుటుంబం అభివృద్ధి పొందాలంటే మొదటగా ఆ కుటుంబంలో ఉన్న బిడ్డలు అభివృద్ధి పొందాలి. బిడ్డలు అభివృద్ధి పొందాలంటే తల్లిదండ్రులైన వారు, ఇంటి యజమానుడు లేకపోతే భర్త, భార్య, వారు ముందు ఆత్మీయంగా అభివృద్ధిలోకి రావాలి. ఒక భర్త అభివృద్ధి పొందాలంటే ముందు ఆ వ్యక్తి హృదయములో సమాధానం ఉండాలి. ఈరోజు చాలామంది అర్థం చేసుకుంటలేదు. దేశ అభివృద్ధి గురించి మనం ప్రార్థిస్తున్నాం, లోక సమాధానం గురించి మనం ప్రార్థిస్తున్నాం, మన దేశములో సఫలత ఉండాలి, దీవెన ఉండాలని ప్రార్థిస్తున్నాం. కానీ ఇందుకు ఇన్ని సంవత్సరములు మన దేశం స్వేచ్ఛ పొందినప్పటికీ ఇందుకు మన దేశం ఇంకా పేదరికం ఉంది. ఇందుకు మన దేశములో ఇంకా దుర్మార్గతనము, అవినీతి, పేదరికము, లేమిలో ఉంటాము, ధనవంతులు నిరుపేదల్ని దోచుకుంటాము. ఎందుకు ఇలాంటి స్థితిగతులు మనం చూస్తున్నామంటే జాగ్రత్తగా గమనించండి. ఈరోజు చాలామంది వాళ్ళ కులమును చూసుకొని గర్విస్తున్నారు. చూడండి, మనం భారతీయులం అయ్యాక దేవుని బిడ్డలమైన మనమందరము ప్రభు ఒక దేశానికి సంబంధించిన వారమే. ఈరోజు మన తోటి సహోదరిని వారు బాగుపడాలి, వారు మెరుగవ్వాలి, వారు ఫలించాలి, వారు అభివృద్ధి పొందాలి అనే ఆలోచన లేదు. కానీ కులభేదాలతో, బంధుత్వాలతో అనేక మంది వారి మనసు చాలా చిన్నగా ఆలోచిస్తూ మనం చూడగలుగుతున్నాం. చూడండి, భారతదేశం అభివృద్ధి పొందాలంటే భారతీయులందరూ వారు మెరుగైన స్థానంలో ఉండాలంటే ఎందుకు చెప్పండి? చాలామంది మీరు ఫోన్ చేస్తున్నారు. ఫోన్ చేసి ఏమంటున్నారు? అన్న, మేము అమెరికాకి వెళ్ళాలి, మేము యూకే వెళ్ళాలి, మేము ఇటలీ వెళ్ళాలి. ఇంకా దారుణం ఏంటంటే కొంతమంది మీరు ఆఫ్రికా అయినా పర్వాలేదు వెళ్ళిపోతాం మేము. ఏంటి మన దేశంలో ఉన్న తక్కువ? ఇందుకు మన దేశంలో ఉన్న స్త్రీలు గల్ఫ్ దేశాలకు వెళ్ళి పనివారిగా పనిచేయాలి. భర్తను వదిలేసి, పసిపిల్లలను వదిలేసి వారిచ్చే ఆ డబ్బుల కోసము కఠినమైన శిక్షలు, బాధలు అనుభవిస్తూ ఇందుకు వారు ఆ గల్ఫ్ దేశాల్లో కష్టపడాలి. నేను బెహ్రీన్ వెళ్ళినప్పుడు అండి, అక్కడ ఆ రోజు టెంపరేచర్ 52 డిగ్రీలు. నేను అబద్ధం మాట నిజం చెప్తున్నాను. కారు దిగలేకపోయాను. అసలు ఎంత భయంకరమైన ఆ ఎండలో మన భారతీయులు ఒక 3-4 తవ్వుతున్నారండి. నాకు షాక్ అయిపోయాను. అసలు తవ్వుతుంటే నన్ను మీటింగ్ పిలిచిన ఆ సహోదరుని, నాన్న వీరిని తాగించేసి ఇలాగ పని చేపిస్తారు, వీరిని చచ్చిపోతే అలా గుంటల్లో పడేస్తారు వీరిని. అక్కడ బిల్డింగ్లు అవన్నీ చూపించి ఏమన్నారంటే, ఇదంతా మన భారతీయులు రక్తం అన్నా అన్నాడు. ఏంటన్నా అడిగా నాకు అర్థం కాకుండా. ఒక్కొక్క బిల్డింగ్కి ఇక్కడ బిల్డింగ్ 100 మంది మన భారతీయులు చనిపోయారు అని చెప్పినప్పుడు ఎంతో వేదన, ఎంతో బాధ. ఇందుకు ఈరోజు మన దేశం ఇంత స్వేచ్ఛ పొందినప్పటికీ, ఇంత అభివృద్ధి, ఇంత దీవించబడిన ఈ భూమిలో మనం ఉన్నప్పటికీ, ఇందుకు మన సొంత పౌరులు, మన సొంత సిటిజన్స్, మన వారెళ్ళి ఇతర దేశాల్లో ఒక కుక్క కంటే హీనంగా ఎందుకు జీవించాలి? అక్కడ వెళ్ళినప్పుడు ఒక సిస్టర్కి వచ్చి నాతో ప్రార్థన అడిగి, అన్న ప్రార్థన చేస్తారన్న. ఏమైందమ్మా? నాకు ఇక్కడ జీతం ఇచ్చి 6 నెలలు అవుతుంది. ఇక్కడ ఈ ఇంట్లో పని చేస్తున్నా 6 నెలలు అవుతుంది. మరి ఇండియాకి వెళ్ళిపోవచ్చు కదమ్మా, కొడుతున్నారన్న, నన్ను తిడుతున్నారన్న, ఇక్కడ ఉండలేనన్నా, ఇండియాకి వెళ్ళిపోవచ్చు కదా, నా పాస్పోర్ట్ ఎత్తుకుని పెట్టుకున్నారన్న వీరు అని చెప్పినప్పుడు ఎంతో ఎంతో బాధ. కనీసం మీరు ఇండియన్ ఎంబసీకి వెళ్ళి ఇలా జరుగుతుంది, మీ పాస్పోర్ట్ అడగచ్చు. నాకు తెలియదండి, నా చదువు లేదు, నాకు జ్ఞానం లేదు, ఎలా చేయాలో అర్థం కాదు. ఎంతో వేదన, ఎంతో బాధ. ఒకసారి నేను ఒక ఊరికి వెళ్ళినాను. ఊర్లో ఒక దేశంలో మరి ఆ పేర్లని చెప్తే మీరు టెన్షన్ అవుతారు.
ఏమండి 35 మంది కలిసి ఉన్నారండి ఒక 2 గదుల్లో. మన భారతీయులు జస్ట్ జీవనోపాధి కోసం వచ్చామన్నా ఇక్కడ కష్టాలు పడి ప్రయాసలు పడి రూపాయి వెనక్కి వేసుకుని మేము వెనక్కి పంపిస్తున్నాం అన్నప్పుడు ఎంత బాధేసిందో. ఇందుకు ఇంత 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 పేదరికం, ఇందుకు ఇంత దరిద్రత. ఇంకా ఈ కోవిడ్ వచ్చాక ఇంకా మీకు చెప్పవసరం లేదు. ఎందుకంటే మనకి నియమములు ఉన్నాయి, చట్టం ఉంది, ద్వేషం స్వతంత్రం ఉంది. మన దేశం ఏమండి లార్జెస్ట్ డెమోక్రసీ కంట్రీ అండి. తెలుసా మీకు? అమెరికా కంటే మనం మించిపోయాం చెప్పాలంటే. మన దేశంలో ఏది తక్కువ? కావాల్సినంత యవనస్తులు ఉన్నారు, కావాల్సిన డిగ్రీ హోల్డర్స్ ఉన్నారు, కావాల్సినంత న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయి, కావాల్సినంత ఫ్రీడమ్ ఉంది, మన స్వేచ్ఛ ఉంది. ఏమండి ఆ కొండ జాతుల దేశం కాదు ఇది. కావాల్సినంత టాలెంట్ ఉంది, కావాల్సినంత ఎడ్యుకేషన్ సిస్టమ్స్ ఉన్నాయి, కావాల్సినంత సంపదలు ఉన్నాయి. కానీ మీరు చూడండి, ఎక్స్ట్రీమ్ ధనవంతులు, ఎక్స్ట్రీమ్ పేదవారు. ఈరోజు కూడా భారతదేశంలో 40% మంది చిన్నపిల్లలు 40% మంది చిన్నపిల్లలు రాత్రి భోజనం చేయకుండా పడుకుంటున్నారండి. పెద్దవారి సంగతి పక్కన పెట్టండి. చిన్నపిల్లలు ఏం చేస్తున్నాం మనం ఎందుకు మన భారతదేశం కోసం ప్రార్థన మనం చేయలేకపోతున్నాం? ఎందుకు మన భారతదేశంలో స్వార్థమైన నాయకులు ఏమండి ఈ నాయకులు ఎలా ఉన్నారంటే మనల్ని కులముల్లో, జాతులతో, మతముతో మనల్ని వేరుపరిచి ఏమండి వాళ్ళు బాగా తెలుసు మనందరం ఒకటైపోతే వాళ్ళు పడేస్తామని. డివైడ్ అండ్ రూల్ ఇది హిస్టరీలో మనం చూడగలుగుతాం. ఎక్కడైనా సరే ఎంత పెద్ద డిక్టేటర్స్ అయినా కూడా ఇదే పాలసీ యూజ్ చేస్తారు. వాళ్ళు డివైడ్ అండ్ రూల్, ఒక్కొక్కరిని సపరేట్ చేసేసి వాళ్ళు కలిస్తే ఇవన్నీ పడగొడతారు, స్ట్రెంత్ ఎక్కువైపోతుంది. ఆ భేదాలు సృష్టించి మనుషుల మీద ఒకరిని ఏమండి ఆ భేదాలు సృష్టించి దేశముని ఎలాంటి విధమైన అభివృద్ధి అన్నప్పుడు ఏమంటే అభివృద్ధి ఉంది కాదనట్లేదు, ఒకవైపు బాగానే అభివృద్ధి ఉంది. కోటీశ్వరుడు ఇంకొన్ని కోటీశ్వరుడు అయిపోతున్నాడు, ఆస్తులు ఉన్నవాడు ఇంకా ఆస్తులు ఎక్కువైపోతుంది. కానీ నిరుపేదలు ఏమంటే పేదవారుడు మనము అసహించుకున్నప్పుడు దేవుని వారిని మనం దూషించినట్లు అవుతుంది. ఎందుకంటే దేవుడు ఒకరిని ధనవంతుడిగా చేసింది, పేదవాడిగా చేసింది. ఒక దేశము ఉన్నవారిని దగ్గర నుంచి తీసుకోవాలి, లేని వారికి సహాయం చేయాలి. ఒక దేశములో ఉన్న నాయకులు, దేశములో ఉన్న సమస్తం వారు క్షేమమును కోరాలి. ఈరోజు సంగతుల గురించి మాట్లాడమంటే 20 సంవత్సరాలు ఎవరు వేయలేరో వాళ్ళ గురించి చెప్తుంటారు. బ్రిటిషర్స్ వారు అంతా దోచుకున్నారంటారు. ఇంకా మీకు తెలుసు ఈరోజు పేపర్లో ఎవరు ఎంతెంత బ్యాంకుల్లో దోచుకుని ఇతర దేశాలకు వెళ్ళిపోయి దానికి డబ్బులన్నీ ఎవరు కడుతున్నారండి? మనమే కదా. నువ్వు బ్యాంకులోకి వెళ్ళి అమౌంట్ ఎంత చెక్ చేసుకుంటే 10 రూపాయలు అవ్వ కట్టాలంట. ఇంకోసారి 20, నీ డబ్బులు నువ్వు చెక్ చేసుకుంటే 20 రూపాయలు, నీ డబ్బులు నువ్వు తీసుకుంటానికి 100 రూపాయలు. ఎంత భయంకరమైన దిగజారిపోయిన స్థితికి వెళ్ళిపోతున్నాం. ఎందుకు అని కారణం చూసినట్లయితే యేసు ప్రభు లేని హృదయం అండి, స్వార్థం లేకుండా ఇతరులని ఏలలేదు. నేను యూకేలో వర్క్ చేశానండి. యూకేలో అనేక సార్లు వాళ్ళతో సంభాషించాను. వాళ్ళు గమనించండి అంటే ఈవెన్ యుఎస్ వెళ్ళినప్పుడు కూడా మనుష్యుడికి విలువ ఇస్తారండి వారు. ఒకసారి యుఎస్లో టెక్సస్ నుంచి శాన్ ఆంటోనియో వెళ్తున్నప్పుడు చాలా ట్రాఫిక్, చాలా పోలీస్ వ్యాన్లు ఉన్నాయి, చాలా అసలు ఎస్కార్ట్ సర్వీస్. ఏంటి మినిస్టర్ ఎవరిని వచ్చారా అంటే ఆ ట్రాఫిక్ మెయిన్ హైవేలో ఒకడు అక్కడ ఏదో ప్లంబింగ్ వర్క్ చేస్తున్నాడండి. తనకి సేఫ్ గార్డ్గా ఎంతోమంది బందోబస్తు ఏదైనా బండ్లు ఎక్కేస్తాయేమో అని. కానీ ఈరోజు మన దేశంలో మనుష్యుడు ప్రాణానికి విలువ లేకపోతే దేవుడు మన దేశాన్ని మార్చాలి. ఎంతో భారంతో చెప్తున్నాను, ఎంతో భారముతో నేను చెప్తున్నాను. ఎన్నోసార్లు ఎన్నో అవకాశాలు వచ్చిన ఇతర దేశాలకు వెళ్తాను. కానీ ఈ భారతదేశము దేవుడు మనకి ఇచ్చాడు. ఇది మన దేశం మనం బాగు చేసుకోవాలి. ఎవరో ఉద్యోగం ఇవ్వాలి, ఎవరో నన్ను దీవించాలి, నేను 10 మందికి ఉద్యోగాలు ఇవ్వాలి అని మనస్తత్వం ఉండాలండి. నేను 100 మందిని కుటుంబాన్ని నేను బలపరచాలి, 100 మందిని నేను కనీసం నేను ఆదుకోవాలి అనే ఆలోచన ఉండాలి ఈరోజు.
మరి దేవుడు అలాంటి ఆలోచన మీ అందరికి ఇవ్వాలి. దేవుడు అలాంటి కృపను ఇచ్చాను గాక. మరి ఈ అవర్ ఆఫ్ ప్రేయర్ కార్యక్రమాలు దేవుడు నడిపిస్తున్నాడు. ఈ రిపబ్లిక్ డేను మీరు ఆల్రెడీ యవనస్తులు చాలామంది దేవుని మాటలు విని ఉంటారు. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు టాక్ అబౌట్ ద యూత్. ఒక జనరల్ మీటింగ్, జనరల్గా దేవుడు ఇచ్చిన హృదయం నుంచి అంశంని మీతో పంచుకొని ఆశిస్తున్నాను. దయచేసి స్థాయిలో ఉంచండి, ప్రార్థిద్దాం. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభువా, ఈ సమయాన్ని దీవించండి, నీ సులువు చాటు మరుగుపరచండి. ఈ రిపబ్లిక్ డే, ఈ దేశముని నువ్వు కోరుకుని ఎన్నుకుని నువ్వు నియమించిన నాయకుల ద్వారా నీ చట్టమును పెట్టి ఇంతవరకు నడిపిస్తున్నావు. దాన్ని బట్టి వందనములు. ఈ దేశంను బాగు చేయి ప్రభా. ఈ దేశంను అభివృద్ధిపరచు. ఒక ఉన్నతమైన దేశముగా, లోకములైన ఉన్నతమైన దేశముగా భారతదేశంనిచ్చాయి. మనుషులు నాయన, రాజకీయవేత్తలు, అధికారుల్ని అయ్యా, ముఖ్యమైన స్థానంలో ఉన్న వారి మీద నీ పరిశుద్ధాత్మను కుమ్మరించు అయ్యా. నీ ప్రేమను కలిగి వారు దేశముని అభివృద్ధిలోకి నడిపించే కృపను వారికి దయచేయి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు ఒక మాట మనం చూద్దాం. తిమోతి రాసిన మొదటి తిమోతి 2వ అధ్యాయం, మొదటి తిమోతి 2వ అధ్యాయం 2వ వచనం. ఈరోజు ప్రత్యేకమైన వర్తమానం. మళ్ళీ రేపు నుంచి మనం రెగ్యులర్గా వెళ్దాం. మొదటి తిమోతి 2వ అధ్యాయం చదవండి. రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను. చాలు, మళ్ళీ చదువుదాం. ఎందుకంటే పౌలు గారు ఎంత తిమోతి ఒక యవ్వన సేవకుడు. తిమోతి ఈజ్ అ పాస్టర్, ఈజ్ నాట్ ఏ మిషనరీ లైక్ ఇవాంజలిస్ట్ లైక్ పౌలు గారు లాగా అపోస్తులు కాదు. కానీ ఆయన సంఘానికి ఒక నాయకుడిగా పౌలు నియమించాడు. ఇక్కడ తిమోతి మాట్లాడిని చూసినట్లయితే మనం చూడగలుగుతున్నాం. ఒకసారి 2వ అధ్యాయం మొదటి వచ్చింది, మళ్ళీ చదవండి కొంచెం. 2వ అధ్యాయం మొదటి తిమోతి 2వ అధ్యాయం మొదటి వచ్చిన. మనము సంపూర్ణమైన భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము, జాగ్రత్తగా వినండి, మనం సంపూర్ణమైన భక్తి కలిగి సమాధానముగాను సుఖముగాను బ్రతుకుతానికి చదవండి. అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారులందరి కొరకు విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను, ఏంటంటే విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను విజ్ఞాపన చేయమంటున్నాడు. చూడు, నీ ప్రాంతంలో నీకున్న కౌన్సిలర్ ఎవరిని తెలుసా? నీ ప్రాంతంలో ఎవరు ఎమ్మెల్యే అని తెలుసా? నీ ప్రాంతంలో ఎవరు సీఎం అని తెలుసా నీకు? నీ ప్రాంతంలో ఎవరు ఒక ప్రైమ్ మినిస్టర్ అని తెలుసా? లేకపోతే ఎవరు ఒక మెయిన్ పొజిషన్స్, వారి పేర్లు మనం రాసి వారి కోసము పౌలు అంటున్నాడు తిమోతి, మీరు విజ్ఞాపన చేయండి. వారిని కోసం మీరు మొరపెట్టండి దేవుని సన్నిధిలో. వారి కోసం మీరు ప్రార్థన చెయ్యండి. చూడండి, ప్రార్థన చేయకుండా అభివృద్ధి పొందమంటే ఎట్ట పొందుతారు వాళ్ళు? మనుషుడు పాడైపోయిన హృదయం కదా. మనుషుడు ఎలాగా ఇతరుల్ని ప్రేమించగలడు? స్వార్థమైన హృదయం కదా. మనుష్యుడు ఎలాగ ఇతరుల్ని క్షమించగలుగుతాడు? మనుష్యుడు ఎలాగ ఇతరుల్ని సహిస్తాడు? అందుకే మనకు దేవుడు కావాలి. దేవుని సన్నిధిలో అనేక సార్లు ఈ లోక అధికారులు, ఈ లోక రాజులు, వారు ప్రభువుని ఎరగని వారుగా ఉంటారు. ప్రభు ప్రేమని తెలియని వారుగా ఉంటారు. ప్రభువులో ఉన్న మాధుర్యాన్ని, ప్రభువులో ఉన్న శక్తిని వారు రుచి చూడని వారుగా ఉంటారు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? మనం వారి కోసము విజ్ఞాపన చేయాలి. వారి నిమిత్తము దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. చూడండి, మన క్షేమము కోసం. ఎవరి క్షేమం? మన క్షేమం. నువ్వు నీ కుటుంబము క్షేమంగా ఉండాలంటే అధికారులు చేసే తీర్మానాలు బట్టే నీ క్షేమము ఆధారపడి ఉంటుంది. తెలుసా నీకు అది? వారు మంచిది తీర్మానం చేస్తే నీకు మేలుకరంగా ఉంటుంది. వారు ఒక తప్పైన తీర్మానం చేస్తే అది నీకు కీడు కలుగుతుంది. నీకు నీ కుటుంబానికి కీడు కలుగుతుంది. ఆ జ్ఞానమును ఇచ్చేవాడు ఎవడు?
ఒక అధికారికి సరైన తీర్మానం చేయగలిగిన కృప చూపించేది ఎవరు? దేవుడే. దేవుడి సన్నిధిలో మనము మొరపెట్టేవారుగా ఉండాలి. వారి కోసం మనం విజ్ఞాపన చేయాలి. దేవుని సన్నిధిలో వారి కోసం మనం ఉపవాసం ఉండి ప్రార్థించి ఒక సంఘముగా మనం కూడినప్పుడు, మనం ఈరోజు ఎంతోమంది మీటింగ్లు పెట్టుకున్నారు, దేవునికి స్తోత్రం. కానీ ఎంతోమంది ఈరోజు ఉపవాసం ఉండి నాయకుల కోసం ప్రార్థన చేశారు. రిపబ్లిక్ డే అని చెప్పి జెండా పెట్టేసుకున్నారు, రిపబ్లిక్ డే అని చెప్పి తలబాట్లు వేసేసుకున్నారు, రిపబ్లిక్ డే అని చెప్పి ఏమంటే పాటలు పాడేశారు, చప్పట్లు కొట్టేశారు. కానీ ఎంతమంది ఉపవాసం ఉండి ఈ దేశము కోసం, ఈ దేశ అధికారుల కోసం, ఈ దేశ రాజుల నిమిత్తం, ఈ దేశంలో ఉన్న వ్యాపారస్తులు, ఈ దేశంలో ఉన్న ముఖ్యమైన డెసిషన్ తీసేవారు గురించి మనము ప్రార్థించామా? ఎట్లా ప్రార్థన చేస్తాం? వారి పేర్లు తెలియకుండా, వాళ్ళ పేర్లు తెలియకుండా మనం ఎలా ప్రార్థన చేస్తాం? ప్రార్థన చేయాలి. ఎవరి కోసమైతే మనం ప్రార్థన చేయమో వారు మనకు తలకైపోటు అయిపోతారండో. తెలుసా మీకు అది? ఎవరి కోసమేమే మన దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయమో, ఎవరి కోసమేమి దేవుని సన్నిధిలో మనం మొరపెట్టమో వారు మనకి, సంఘానికి, కుటుంబానికి, సమాజానికి ఒక సమస్యగా మారిపోతుంది. మనం వారి కోసం విజ్ఞాపన చేయాలి. అంత మాత్రం ఇంకా చూడండి, ఆ రాయబడిన ఎందుకు మనం విజ్ఞాపన చేయాలంటే, మనం సమాధానమైన జీవితాలు, నెమ్మది జీవితాలు. ఈరోజు అందరికి నెమ్మది కావాలి, సమాధానం కావాలి. కానీ ఎక్కడి నుంచి వస్తాయి ఆ సమాధానం? కిలో బియ్యము నీకు 200 రూపాయలు అయిపోతే నువ్వు ఎలా సమాధానంగా ఉంటావు? నువ్వు కొనుక్కునే టూత్పేస్ట్ 50 రూపాయలు అయిపోతే నువ్వు ఎలా కొనుక్కుంటావు? నువ్వు వాడే సబ్బు 200 రూపాయలు అయిపోతే ఎలాగ నువ్వు కిలో వంకాయలు 500 రూపాయలు అయిపోయినానుకో నువ్వు ఎలా సమాధానం ఉంటావు? ఈ జీతం అదే 10,000 రూపాయలు. నువ్వు కొట్టే పెట్రోల్ ఒక లీటర్ పెట్రోల్ 500 రూపాయలు అయిపోయింది అనుకో, నువ్వు సమాధానం ఉంటావు? అసలు తిట్టుకుంటా కొంతమంది చూడండి, కరెంటు పోతే చాలు ప్రైమ్ మినిస్టర్ గారిని, సీఎం గారిని అందరిని తిడతారు. ఇంతే, ఈ పార్టీ అండి, ఇదేనండి ఈ పార్టీ అండి. వాళ్ళని కరెంట్ అంతా వాళ్ళు తీసుకుని తినేస్తారు ఏంటండి? వాళ్ళేం చేస్తారు పాప? లేకపోతే వాళ్ళేం చేయగలుగుతారు చెప్పండి? వాళ్ళకి కావాల్సిన కెపాసిటీస్, ఆ జనరేటర్స్, లేకపోతే అది ఎలా చేస్తారో నాకు తెలియదు. మరి ఆ రిసోర్స్ లేకపోతే వాళ్ళేం చేయగలుగుతారండి? వాళ్ళేం చేయగలుగుతారు? దేవుడు చూడు, వర్షాలు రాకపోతే ఒక అధికారి ఏం చేయగలుగుతాడు? నీ పొలముల పంట ఫలించకపోతే దానికి అధికారులు ఏం చేస్తారంటే, అధికారులను పట్టుకొని గింజుకున్న మందిస్తారేమో, నీకేమన్నా సాయం చేస్తారు. వాళ్ళేమన్నా దేవుడా? దేవుడే. సృష్టి దేవుడిలో పడుతుంది, కానీ అధికారం లోపడదు. మీకు మీ ఊర్లో తుఫాన్ కలిగింది, తుఫాన్ కలిగితే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా గారు ఏమన్నా పరలోకానికి మెయిల్ పంపిస్తే వెంటనే అదంతా క్లియరెన్స్ అయిపోద్దా? దానికి దేవుడి దగ్గరికి మనం మొరపెట్టబట్ట. దేవుడు చూడండి, ఖచ్చితంగా ఆయనకు ఆ శక్తి ఉంటే అలా జరగకుండా చేస్తారు. ఎందుకు అనుకుంటారు మీరు? ఒక అధికారి, ఒక నాయకులు దేశాన్ని పాడైపోవాలి, దేశంలో కరువు ఉండాలి, దేశంలో కొరత ఉండాలి, దేశంలో నిరుపేదలు ఉండాలి, ఎవరు అనుకోరు. కానీ వారికి ఆ తీర్మానం చేసే శక్తి లేనప్పుడు పరిస్థితులు అలా మారిపోతాయి. అందుకే మనం వారి కోసం దేవుని సన్నిధిలో అన్నిటికంటే అండి, ఈ లోక అధికారులందరికంటే పైన ఒక అధికారి ఉన్నాడు. ఎవరైనా? యేసయ్య. పరలోకముల సింహాసనం మీద కూర్చుని డెసిషన్ మేకర్. ఈజ్ ద డెసిషన్ మేకర్. తెగులు పంపించాలంటే ఆయనే పంపించేది, చైనా వాడు కాదు. తీర్పు తీర్చాలంటే ఆయనే తీర్పు తీర్చేది. మనం ఆయన సన్నిధిలో మొరపెట్టాలి. క్రైస్తవులం అయ్యాక, దేవుని బిడ్డలం అయ్యాక మన ప్రార్థన మన కుటుంబం వరకు పరిమితం అవ్వకూడదు, మన రక్త సంబంధాల వరకు పరిమితం అవ్వకూడదు, నీ వ్యక్తిగత జీవితం వరకు పరిమితం అవ్వకూడదు. నీకు విశాలమైన మనస్సు ఉండాలి, విశాలమైన మనస్సు. ఒకసారి మా నాన్నగారు ఏం చేశారంటే, ఒక యూత్ మీటింగ్లో ఒక్కొక్క దేశం, లోకంలోని అన్ని దేశాలన్నీ దాని ఒక డబ్బాలు వేసి, ఆ డబ్బాల నుంచి మీకు ఏ దేశం కావాలో తీసుకోండి అయ్యా అన్నారు. ఆ దేశం తీసుకున్నాక ఆ దేశం గురించి కొంత ఇన్ఫర్మేషన్, అంటే ఆ దేశం దేంట్లో అభివృద్ధి పడింది, ఎంతమంది విశ్వాసులు ఉన్నారు, ఎంతమంది అభివృద్ధిలో ఉన్నారు, ఎంతమంది పేదవారు ఉన్నారు అని ఒక్కొక్క దేశం గురించి
ఆ ఏ చీటి తీసుకుంటారు మీరు దాన్ని చూసి ఒక షీట్లో చూసి ఆ దేశము కోసం మీరు ప్రార్థన చేయండి అన్నారు. చాలా మర్చిపోలేను. నేను ఏ దేశాలు తీసుకున్నాను ఆ దేశాలు దేవుడు మనం తీసుకెళ్ళాను. నేను ఏ దేశాలు ప్రార్థన చేశానో ప్రభా నన్ను ఈ దేశాలు తీసుకెళ్ళాను, ఆ దేశాలు కూడా తీసుకెళ్ళాడు దేవుడు. ఎంత ఆశ్చర్యం వేసింది నాకు. ఏంటి దేవుడు తీసుకువెళ్ళేవాడు, మనం మొరపెట్టాలి. ఏమండి ఈరోజు మీరు దేశాలు వెళ్ళలేరేమో, ఏమో మీకు శరీరీతిగా మీకు అంత బలం లేదేమో, లేకపోతే మీకు అంత ధనం లేదేమో, లేకపోతే మీకు అంత ఏమైనా అవకాశాలు లేవేమో, కానీ మీరు ఏం చేయవచ్చు, ప్రార్థన చేయడం. కనీస దేశాలు వదిలిపెట్టండి. మన భారతదేశం 29 స్టేట్స్, ఏమండి 29 మరి ఇప్పుడు యాడ్ అయినాయి. ఈ స్టేట్స్ అన్నింటిలో పేర్లు రాసుకోండి. ఈ స్టేట్స్లో ఉన్న ఒక్కొక్క ఈరోజు ఎంత ఇన్ఫర్మేషన్ అంటే మనకి ఫోన్లో కొడితే టప్ కొడితే మనకి అన్నీ వచ్చేస్తాయి. ఈరోజు యాప్స్ ఉన్నాయి, ఎన్నెన్నో యాప్స్. ఎంతమంది జనాభా ఉన్నారు, ఎవరు అధికారి, ఎంతమంది ఏమండి ఉద్యోగం ఉంది, ఎంతమందికి ఉద్యోగం లేదు, ఎంతమంది ఆకలిగా ఉంది, ఎంత ఇన్ఫర్మేషన్ ఉంది మన నెట్లో. ఆ దేశం ఒక్కొక్క ప్రాంతం ఒక్కొక్క స్టేట్ మనం తీసుకుని ఆ స్టేట్లో ఉన్న ఆ ప్రాంతంలో ఉన్న వారి కోసము కనీసం ఒక పూట రోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే నిజంగా నీకు భారతదేశం మీద ప్రేమ ఉంటే. ఒకసారి ఒక దేవుని నమ్ముకున్న ఒక వ్యక్తి ఆయన ప్రార్థన కోరారు, బ్రదర్ మీరు ప్రార్థన చేస్తారా అని. బ్రదర్ తప్పకుండా బ్రదర్, మీరు ఏమి చేయాలనుకుంటున్నారు బ్రదర్? దేన్ని నిలబెడతానా? లేదు బ్రదర్ నేను ఎమ్మెల్యేగా నిలబెడతావు, దేవునికి స్తోత్రం. ఓకే ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేస్తాం. దేవుడు దీవించాడు, ఎమ్మెల్యే అయ్యాడు ఆయన. దాని తర్వాత కొంతకాలం అయ్యాక కలిస్తే అలా ఉన్నారు. ఏంటి బ్రదర్ దేవుని కోసం మీరు ఏదన్నా చేస్తున్నారా అంట. ఏం చేస్తామండి, మేము చెయ్యాలనుకున్నా సరే మా హృదయాలు మార్చేసి మమ్మల్ని కూడా చెరువులు కలిపేస్తున్నారు. ఏమండి మంచి చేయాలనుకున్నా కూడా చేయలేకపోతున్నామండి. చూసారా, మంచి చేస్తానికి దేవుని శక్తి కావాలి, మేలు చేస్తానికి దేవుని కృప కావాలి, చెడు చేస్తానికి అవసరం. ఎందుకంటే ఈ లోకం చెడిపోయింది. అమెరికా ఏమి మంచి దేశం కాదు, అమెరికా కూడా చెడిపోయింది. లోకం సర్వలోకం, ఎందుకంటే ఇది అపవాది లోకం. కానీ ఈ అపవాది లోకములో మనం క్రీస్తు పోలు జీవించాలంటే, క్రీస్తులాగా ఒక వ్యక్తి బ్రతకాలి, ప్రభువు లాంటి ప్రేమను, ప్రభువు లాంటి నాయకతనము కలిగి ఉండాలి అంటే ఆ వ్యక్తి కోసం మనం దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. దేవుడు ఆ దినమున సకల ఆశీర్వాదాలు దీవెనలన్నీ ఏమన్నా నెబుకద్నెజర్కి ఇచ్చాడు దేవుడు. ఎందుకు ఇచ్చాడు అనుకుంటున్నావు? నెబుకద్నెజర్ ఏమన్నా బైబిల్ చదువుతాడా, రోజు ప్రార్థన చేసుకుంటాడా? ఏమండి ఎందుకు బబులోను రాజ్యానికి దేవుడు ఇచ్చాడు? ఎందుకు ఇచ్చాడంటే దేవుడు ఇచ్చాడు. మరి ఎందుకు ఇచ్చాడు నాకు తెలియదు. ఆయన కోరుకున్నాడు. ఈవెన్ తన ఏర్పరచబడిన అబ్రహాముని సంతానం కూడా, దావీదు వంశంను కూడా, తన యాజకులను కూడా తనకి పనివారుగా బానిసలుగా ఇచ్చాడండి దేవుడు. కొన్నిసార్లు అంటే మనం ఉన్నవారు చెరలో ఉన్నప్పుడు వారు ఆనందంగా ఉన్నారు, నిజం చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు మీరు చూసినట్టు బైబిల్ బాగా చదివిన మీకు అర్థమవుతుంది. వాళ్ళు ఉండిపోయారు, వాళ్ళు వెనక్కి వస్తానికి ఇష్టపడలేదు చాలామంది. వాళ్ళు వెనక్కి వచ్చి ఆరాధిస్తానికి కానీ, ఎందుకంటే అక్కడ మోర్ కంఫర్టబుల్. చూసారా, దేవుడు ఒక వ్యక్తికి అధికారం ఇచ్చినప్పుడు, ఆ జ్ఞానం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా అంటే ఒక రైట్ డెసిషన్ తీయాలంటే పొద్దుట లేస్తే ఏమంటే మన సామాన్యమైన మనలాంటి వాళ్ళు ఏమంటే ఎన్ని డెసిషన్స్ తీయాలో, పిల్లల్ని ఏ స్కూల్కి పంపించాలి, ఆటో పంపించాలా, ఏమంటే అత ఎవరితో పంపించాలా, ఏ వంట వండాలి, ఏ బట్టలు వేసుకోవాలి, ఏ సబ్బు కొనుక్కోవాలి, ఏమంటే చిన్న చిన్న డెసిషన్, ఏ ఇల్లు అది తీసుకోవాలి, ఏమంటే మన ఏ మందు వేసుకోవాలి అని అనేక డెసిషన్, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని అనేకమైన డెసిషన్ మనం తీసుకోవాలి. సామాన్యమైన మనకున్న ఒక 2-3 పిల్లల్ని చూసుకోవడానికి ఇంత సతమతం అయిపోతాం. ఒక అధికారి ఇంతమంది మీద డెసిషన్ తీయాలంటే అది కేవలము దేవుని కృప ఉంటే మాత్రం రైట్ డెసిషన్ తీయగలుగుతారండి. ఆ రైట్ డెసిషన్ బట్టే కొన్ని వేల లక్షలాది మనుషుల భవిష్యత్తు నిలబడి ఉంటుంది. అందుకే మనం ప్రార్థించేయాలి. ఓరికనే మనం దూషించకూడదు. చాలామంది ఈరోజు ఏమండి ఈ పార్టీ వాళ్ళు మంచివారు, ఈ పార్టీ వాళ్ళు మంచివారు కాదు, వీరు క్రైస్తవులకు సపోర్ట్ చేస్తారు, వీరు క్రైస్తవులు చూడండి, దట్ ఈస్ రాంగ్. మా నాన్నగారు ఎప్పుడు అంటారు, 4 రాళ్ళు పెట్టుకొని ఒక రాయికి పచ్చ రంగు, ఎర్ర రంగు, తెల్ల రంగు, పసుపు రంగు వేసి నువ్వు తల మీద కొట్టుకుంటే ఏ రాయి కొట్టుకుంటావో ఇంపాక్ట్ కారేది, రక్తం కారేది ఒకటే. అలాగా మనము దేవుడు ఎవరిని
ఆ సింహాసనం మీద కూర్చుని పెడతారో వారిని మనం గౌరవించాలి. నువ్వు ఓటేసిన మాత్రాన, నువ్వు ప్రార్థన చేసిన మాత్రాన, లేకపోతే నువ్వు ఆశించిన మాత్రాన వాళ్ళ అధికారం రావలేదు. దేవుడు నియమించేది. చూడండి, అదే మాట బైబిల్లో చూస్తున్నాం. రోమిలు రాసిన పత్రిక 13వ అధ్యాయం. రోమిలు రాసిన పత్రిక 13వ అధ్యాయం మొదటి వచనం చదవండి దయచేసి. ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలెను. ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారము లేదు. ఏమండి, ఇక్కడ చూసినట్లయితే ప్రతి వాడును పై అధికారులకి లోబడి ఉండవలను. దేవుడు నిమిత్తము తప్ప దేవుడు నియమించాడండి. దేవుడు నియమించినప్పుడు లోబడతాను ఏం కష్టం. ఏమంటాడు ఆ రోజు ఇర్మియా? అయ్యా నువ్వు లొంగిపోండి ఆ బబులోని వారికి. ఎందుకు బబులోనితో జెడెకియా నువ్వు పోరాడాలనుకుంటున్నావు? లొంగిపోడు. నువ్వు ఎవడో చెప్తాను నాకు, దేవుడు మాతో ఉన్నాడు, మేము పోరాడతాం, పోరాడతాం. ఏమై చేస్తావు ఎవరికి? తన యవ్వన బిడ్డల్ని తన ముందే కత్తి కోసి చంపేశాడండి. తన కళ్ళు తీసేశాడు. లోబడమంటే దేవుడు అధికారం ఇచ్చినప్పుడు నువ్వు ఎలా పోరాడగలుగుతావు? దేవుడు మనకు అధికారాన్ని ఇచ్చాడు. అధికారి మంచివాడా చెడ్డవాడా అనేది మనకు అవసరం లేదు. మనకు దేవుడు ఏం చెప్పాడు? వారి కోసం ప్రార్థన చేయమని. ఒకళ్ళు చెడ్డవారైతే దేవుడు వాళ్ళు మంచివారుగా మారుస్తారు. వారిని దేవుడు ఒక సరైన విధం చూడండి. ప్రతి ఒక్క హృదయ స్థితి అండి, మనుష్యుడు ప్రతి ఒక్క హృదయ స్థితి ప్రభు చేతిలో ఉందండి. దేవుడు రాజుల హృదయాలంట కాలువలు తిప్పినట్టు తిప్పేస్తాడంట. అంటే ఏంటంటే ఆలోచనలు. అంటే ఏంటంటే ఏమనుకోండి సార్, నీళ్ళు వెళ్తుంటాయి సార్. ఆ నీళ్ళు వెళ్తున్నప్పుడు మనం ఇలాగ దాన్ని సైడ్గా తవ్వి ఇట్లా పోయి ఇట్లయితే వస్తాయి నీళ్ళు. అలాగా ప్రభు రాజుల ఆలోచనలు అలా మార్చగలరు. మనం ప్రభువు సన్నిధిలో మొరపెట్టాలి. మనం ప్రభువు సన్నిధిలో విజ్ఞాపన చేయాలి. 2వ వచనం చదవండి. 13వ అధ్యాయం 2వ వచనం చదవండి. రోమిలు రాసిన పత్రిక 13వ అధ్యాయం 2వ వచనం. కాబట్టి ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించువాడు. ఎంత స్పష్టంగా చెప్తున్నారు చూడండి పౌలు గారు. అధికారుల్ని ఎదిరించువాడు దేవుని ఏమందండి? దేవుని నియమమును ఎదిరించువాడు. దాని తర్వాత చదవండి. ఎదిరించువారు తమ మీదకి తామే తెచ్చుకుందరు. చదవండి. ప్రభుత్వము చేయవారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు. వారికి భయపడక ఉండకోరితివా మేలు చేయుము, అప్పుడు వారి చేత మెప్పు పొందుదు. నీవు చెడ్డది చేసిన యెడల భయపడుము, వారు ఊరకయే ఖడ్గము ధరింపరు. కీడు చేయు వారి మీద ఆగ్రహము చూపుటకై వారు ప్రతీకారము చేయు దేవుని పరిచారకులు. కాబట్టి ఆగ్రహ భయమును బట్టి మాత్రము కాక మనస్సాక్షిని బట్టి లోబడి ఉండుట ఆవశ్యకము. మనస్సాక్షి ప్రకారం నీ మనస్సాక్షి ఉందా? ట్రాఫిక్ పోలీసు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు పోలీసు వాళ్ళు? మీరు హెల్మెట్ వేసుకోండి అంటే హెల్మెట్ లేకుండా రౌండ్లు కొడతారేంటండి? అరే హెల్మెట్ వాళ్ళు ఎందుకు చెప్తున్నారు హెల్మెట్ వేసుకోమని? నీ మంచి కోసమే చెప్తున్నారు వాళ్ళు. మన ఒక తమ్ముడు మా చర్చి పక్కనే ఏదో పెద్ద బండి అండి, చాలా పెద్ద బండి. ఆ తమ్ముడు హెల్మెట్ పక్కనే పెట్టుకున్నాడు, పైన పెట్టుకున్నాడు, ఆ పెట్రోల్ ట్యాంక్ మీద పెట్టుకున్నాడు. రౌండ్ వేసాడు. పాపం చిన్నగా ఏదో ఒక రాడ్ తెలిగిందండి. రాడు కూడా కాదు, కర్ర ఏదో చిన్నగా బ్రెయిన్ వెనకాల ఒక చిన్న స్క్రాచ్ అంతే. స్పాట్ డెడ్. హెల్మెట్ ఉంది, పక్కనే ఉంది. అంటే మనకు ఒకటి చెప్తున్నప్పుడు, చట్టములో దేవుడు అధికారులు మనకు ఒక మాట చెప్తున్నప్పుడు పాటించమంటే మనసాక్షి లేదా నీకు? నువ్వు దేవుని భయపడేవాడు కదా. సరే కెమెరా ఉందా లేదా, ఆ పోలీసు వాళ్ళు ఉన్నారా లేదా, చాలా ట్రిపుల్స్ కొడతాం. నువ్వు మనసాక్షి లేదా నీకు? దేవునికి నువ్వు భయపడేవాడు కదా. దేవుడు నియమించిన అధికారులు ఒక చట్టముని చెప్తున్నప్పుడు దాన్ని పాటిస్తాం. ఎందుకు అంత కష్టం నీకు? ఎందుకు దానికి విరోధముగా నువ్వు జీవిస్తున్నావు? ఏమంటే మాస్క్ వేసుకోండి అంటే కరోనా లేదు, ఏం లేదు, చైనా డబ్బులు ఇచ్చేశాడు, ఆ మాస్క్లు అమ్ముడిపోవాలి అని చెప్పి ఏంటేంటో వాగారు. ఈరోజు కోవిడ్ వచ్చినండి, పాస్టర్ గారండి ప్రార్థన చేయండి, పాస్టర్ గారండి ప్రార్థన. అదే చెప్పారు కదా ప్రభుత్వం వాళ్ళు చెప్తున్నా, అమ్మ మాస్క్ వేసుకో, అమ్మా అయ్యా మీరు మాస్క్ వేసుకోండి, శుభ్రంగా శానిటైజ్ చేసుకోండి. మేమేనో
ఏమండి మళ్ళీ వచ్చాకేమో అయ్యి బాబు ప్రార్థలేదని చచ్చిపోతున్నామండి, ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి. ఎందుకు? అదేదో వాడు చెప్తున్నారంటే అది దేవుడు వారికి ఆలోచన ఇచ్చిన వల్లనే కదా, దేవుడు అధికారులకి నియమించిన వల్లే కదా. ఎందుకు ఈరోజు మనుషులు ఏమండి అలా ఉన్నారు? వింటాం ఇష్టం లేదు. దాని తర్వాత చదవండి 6th చదవండి. రోమీయులకు రాసిన 13వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా వారు దేవుని సేవకులై ఉండి ఎల్లప్పుడూ ఈ సేవ యందే పని కలిగి ఉందురు. అందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుచున్నారు. కాబట్టి ఎవనికి పన్ను వానికి పన్నును, ఎవనికి సుంకమో వానికి సుంకమును చెల్లించుడి. ఏమంటే ఎవరికి పన్ను కట్టాలండి? భారతదేశంలో పన్ను కట్టాలి. నేను ఇంచుమించు 16 సంవత్సరాలుగా ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తున్నా. డబ్బులు ఉన్నాయో లేవో తర్వాత విషయం. ఏమంటే నేను ఫైల్ చేస్తాను. ట్యాక్స్ కట్టాలంటే కట్టాల్సిందే. అయ్యా బిల్లుతో అయితే మీకు జిఎస్టీ పడుతుందండి, బిల్లు లేకపోతే అయితే మీరు క్యాష్ ఇస్తే జిఎస్టీ పడదండి, నాకు బిల్లుతోనే కావాలి. ఎందుకంటే దేవుడు చెప్పాడు పన్ను కట్టాలి. నువ్వు పన్ను కట్టకపోతే అలా కైసరికి ఇవ్వండి, దేవుడికి ఇవ్వండి. పన్ను కట్టినవాడు దేవుని ఎలా సంతోషపడు? దేవుని వాక్యం ప్రభు వాక్యం చెప్తుంది కదా, ఒక దేశం అభివృద్ధి పొందాలంటే ఆ దేశంలో రాబడి ఉండాలి కదా, ఆ దేశంలో సఫలత ఉండాలంటే నువ్వు ఒక మంచి పౌరుడిగా ఆ దేశానికి పన్ను కట్టాలి. ఈరోజు ఎంతమంది పన్ను కడుతున్నారండి? నిజం చెప్పండి, ఎంతమంది పన్ను కడుతున్నారు? ఈరోజు అందరికి క్యాష్ కావాలి. క్యాష్ ఉందా? క్యాష్ ఉంటే ఇవ్వండి. క్యాష్ నాకు ఎవరైనా కానికి ఇస్తున్నామని చెప్పు, మీరు గూగుల్ పే చేయండి, లేదా ఫోన్పే అకౌంట్లో వేయండి. క్యాష్ ఇవ్వద్దు. నాకు ఎంత వస్తుందో మొత్తం తెలియాలి, నాకు మొత్తం అందరికి తెలియాలి. క్యాష్ ఎందుకు? మీరు వేయద్దు. మీరు కానుకలు డబ్బాల్లో వేసేసేయండి, మీరు ఆన్లైన్లో వేయద్దు. అదేంటిది? డబ్బాలు వేసేస్తే ఏంటి, ఆన్లైన్ వేస్తే ఏంటి అంటే ఎవరు తెలియకూడదా? తెలియనే. నువ్వు కానుక దేవుడిదైనా దేవుడికి ఇచ్చినప్పటికి కూడా కైసరికి ఇవ్వాల్సిందే, పన్ను కట్టాల్సిందే. పన్ను కట్టడం కాంప్రమైజ్ అవ్వకూడదు. మనం దేవుని బిడ్డలమైన మనం కట్టాలే. చూడండి ఇంకొకటి, ఈరోజు దేశం మనం వెనక్కిపోతున్న కారణం ఏంటి తెలుసా అండి? ఈ అప్పులోలు అండి. ఈ అప్పులోలు ఎలాగంటే వీరు తీసుకున్నప్పుడు ఆనందంగా తీసుకుంటారు, తిరిగి ఇచ్చేటప్పుడు మనసు రాదు. వాళ్ళకి మనసు రాదు. నాకు ఆయన తెలుసు, ఆయన నాతో పాటు ఉద్యోగం చేసేవాడు. అప్పుడు 2 లక్షల రూపాయలు బ్యాంకులో అప్పు చేసి పారిపోయాడు, జర్మనీ పారిపోయాడు పాపం బిడ్డ. మధ్యలో ఒకసారి వచ్చి దొంగ వచ్చి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు వరకు మన దేశంలో రానివ్వకుండా తనను బ్లాక్ చేసి పడేశారు. ఏమంటే తప్పు కదా, అది తప్పు కదా. ఎందుకు అలాగా అప్పు తీసేసుకుని బ్యాంకులో అప్పు తీసుకుని వెళ్ళిపోతే అది ఏమంటే సరే అది నీ డబ్బులు కావు, కానీ అది ఎవరో ఇంకొకరి డబ్బులు కదా. దుష్టుడు తిరిగి ఇవ్వడంట, బైబిల్లో ఉంది. దుష్టుడు అంట అప్పు చేస్తాడు కానీ తిరిగి చెల్లించడంట. ఇంక అప్పు చేయొద్దు అంటున్నాం. అప్పు చేయొద్దండి. ఎందుకు అప్పు? అది ఉంటే తిన, లేకపోతే లేదు. నీ కష్టార్జితం దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈరోజు అనేక మంది అప్పులు చేసేసి దేశం అప్పుల పాలు, క్రెడిట్ కార్డులు వాడేసి అబ్స్కాండ్ అయిపోయి ఎందుకు లేదని చెప్తాం. మీకు తెలుసు ఈరోజు బ్యాంక్ సిస్టమ్స్ కొలాప్స్ అయిపోతాను. కారణం ఏంటి? ఈరోజు ప్రభుత్వంలో ఏమంటే ధన నిధులు లేకుండా కారణం ఏంటి? ఒక పౌరుడు అయిన నువ్వు ఏదో బ్రిటిషర్స్ ఏదో దోచేసుకున్నారు కాదండి, మనం దోచుకుంటలేదా? ఈరోజు ఎంతమంది దోచుకుంటలేదు చెప్పండి. అప్పు తిరిగినోడు దోచుకున్నట్టే కదా నువ్వు కూడా చెప్పండి. ఈరోజు ప్రభుత్వానికి చెల్లాల్సిన పనులు మనం ఇవ్వాలి. దేశం అభివృద్ధి పొందాలంటే ఒక కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అయ్యి ఆ చట్ట ప్రకారం సిస్టమ్ రన్ అవ్వాలంటే ఏమైంది? ఒక్కొక్క పౌరుడు తన బాధ్యతను నెరవేర్చాలి. ఏమండి ఈరోజు నువ్వు ఒక యవనస్తుడు, ఈరోజు ఒక 20 సంవత్సరాలు, నీకు ఈరోజు 30 సంవత్సరాలు, కానీ రేపు నీకు పెళ్ళవుతుంది, నీకు మనరాలు పుడతారు. మరి నువ్వు చేసిన కార్యములు వాళ్ళు ఆ కష్టాన్ని కొయ్యకూడదు, వారు ఆనందాన్ని కొయ్యాలి. ఇప్పుడు ఎందుకు అమెరికా వెళ్తున్నారు చాలామంది చెప్పండి? అమెరికాలో ఎందుకు వెళ్తున్నారు? అమెరికాలో ఉన్నవారు నియమాలు ఉన్నాయి. ఆ నియమాల ప్రకారం నువ్వు ఎవడవైనా సరే తప్పు చేస్తే దానికి నేరం అనుభవించాలి. అక్కడ ట్యాక్స్ మిస్ చేస్తాను కుదరదు. నువ్వు మిస్ చేస్తే జైల్లో పెట్టేస్తారు, అసలు సమస్య లేదా? ఏమండి అందుకే ఏమంటే కష్టపడుతున్నారు, ఆ కష్టాన్ని ఫలితాన్ని అనుభవిస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేశము కోసం మనం ప్రార్థన, మన దేశ క్షేమము కోసం మనం ప్రార్థన చేయాలి.
మన దేశంలో సమాధానం కోసం మనం ప్రార్థన చేయాలి. మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు పేదవారు, ఏమంటే ఒక దేశంలో ఎంతమంది పేదవారు ఉంటారు? ఎక్కువ మంది పేదవారు ఉంటే ఆ దేశం దరిద్రమైన దేశం. పేదవారిని, వికలాంగుల్ని, బలహీనమైన వారు, సమాజంలో వీకర్ సెక్షన్ అంటారు వారు, వీకర్ సెక్షన్, వాళ్ళకి ప్రివిలేజెస్ ఉండవు. ఈరోజు నీకు నాకు సెల్ ఫోన్లు ఉన్నాయి, ఏమంటే లైట్, ట్యూబ్ లైట్ ఉంది, ఫ్యాన్ ఉంది. ఈ రోజుకి కూడా చాలామంది ఇంట్లో ఒక బల్బు కూడా లేదండి, తెలుసా మీకు? పాకలు, గుడిసె పాకలు, ఏమంటే స్ట్రీట్ లైట్లో చదువుకునే పిల్లలు ఎప్పుడో కాదు ఇప్పుడు కూడా ఉన్నారు చాలామంది. ఎప్పుడు చూస్తుంటాను అలాంటి పల్లెల్లో వెళ్తున్నప్పుడు చూస్తుంటాను వాళ్ళని, చాలామంది పిల్లల్ని. వాళ్ళకి ఇంట్లో ఒక జీవనోపాధి, ఒక రసమానం తినడానికి కూడా బియ్యం ఉండదు. అలాంటి నిరుపేదలు ఈరోజు అనేక మంది ఉన్నారు మన భారతదేశంలో. అలాంటి వారి కోసం ఏమంటే ఎవరో ఏదో చేయాలి కదా, మనం ఏం చేయగలం? ఒక దేవుని బిడ్డగా, ఒక దేవుని విశ్వాసిగా, ఒక దేవుని ప్రేమను రుచి చూసిన మనము వారికి మనం ఎలాగ ఆదుకోవాలి? వారిని మనం వారికి మనం సహాయం చేయాలి. ఏదో దేవుని ప్రేమిస్తా అంత మాత్రం కాదండి, వారిని బలహీనంగా ఉన్నవారు మనం బలపరచాలి. ఆకలిగా ఉన్నవారికి ఆహారం పెట్టాలి. దీనస్థితిలో ఉన్నవారు ఆదుకోవాలి. ఏమంటే ఈరోజు మనము ఇలాంటి వారికి మనం ఆదుకోవాలండి. ఇది ఒక అధికారులు పని మాత్రం కాదు. ప్రతి ఒక్క మన దేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు, నువ్వు చదువుకున్న సామ్రాజ్యం ఇచ్చాడు దేవుడు, నువ్వు చదువుకున్నావు, నువ్వు సివిల్స్ క్లియర్ చేసావు, నువ్వు ఒక పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ అయ్యావు, ఏం చేస్తావు మీ ఊరికి చెప్పు? ఏం చేస్తావు మీ ఊరికి? ఏం చేస్తావు నీ ప్రాంతానికి? నీ ప్రాంతంలో, నీ ఊరిలో ఉన్నవా? నిజంగా చెప్తున్నానండి, ఈ ఐఏఎస్ ఆఫీసర్లు, ఈ ఐపీఎస్ ఆఫీసర్లు వీరు కష్టపడి పైకి వస్తారు. చాలా సంతోషం నిజంగా. ఎంతోమంది దేవుడి మహాకృప వల్ల ఈ కల్వరి సహవాసనకు అలాంటి వారు అనేక మంది అయ్యారు. కానీ వారు ఉన్న ఆ సమాజానికి, వారున్న ఆ పరిస్థితులకి, బలహీనమైన ఘటనలకి వారు ఎంతమంది ఆదుకుంటున్నారండి. ఎంత బాధతో మాట చెప్తానండి. ఆ చీరాల, ఆ ఒంగోలు, ఆ ప్రాంతాల్లో ఎంత నిరుపేదలు. ఆ పల్లెళ్ళు, ఎన్నెన్ని పల్లెళ్ళు వెళ్ళానో నేను, ఎన్నెన్ని గ్రామాలు వెళ్ళానో. వాళ్ళు చెప్తుంటారు, అయ్యా మా ఊర్లోంచి ఇద్దరు ఆఫీసర్లు ఉన్నారు, ఢిల్లీలో ఉన్నారయ్యా, ఇక్కడ ఉన్నారు అనుకుంటే, ఏంటమ్మా మీరు అంటారు, ఒక లైట్ కూడా, కరెంటు కూడా లేదేంటమ్మా మీ ఊర్లో, ఒక బల్బు కూడా. అంటే నీకు దేవుడిచ్చిన అధికారమని, దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానమని, దేవుడు నీకు ఇచ్చిన శక్తిని బలహీనమైన వారు, కనీసం నీ ప్రాంతంలో ఉన్న వారికి నువ్వేమైనా చేసావా? చాలామంది అంటారు, అయ్యా ఇక్కడే పెద్ద యాక్టర్ ఇక్కడి నుంచి వచ్చాడయ్యా, ఈ క్రికెట్ ప్లేయర్ ఇక్కడి నుంచి వచ్చాడయ్యా అంటే, ఏంటంటే ఈ ఊరా? ఏమైనా చేశారండి మీ ఊరికి? ఏమి చేయలేదయ్యా అంటారు. అరే ఏమి చేయలేదా మీ ఊరికి? ఏమి చేయలేదయ్యా, రోడ్లు కూడా వేయలేదు. ఎంత బాధ. ఏమంటే మనం ఏ స్థితిలోంచి వచ్చాము మర్చిపోకూడదు. మనం అభివృద్ధి పొందినప్పుడు, మనం ఫలించినప్పుడు, మన తోడున్న, మనతో నివసించిన ఆ దీనమైన స్థితిని, ఏమంటే నేను ఒక పల్లెటూరులో పుట్టానండి, బలభద్రపురం, చాలా పల్లెటూరులో పుట్టాను. ఆపవరం అనే స్థలములో నేను చాలా వరకు నేను మా సేవ నాన్నగా స్టార్ట్ చేసి అక్కడే ఉన్నాను. పల్లెళ్ళు, గ్రామములు అనేకమైనవి. ఈ రోజుకి వెళ్తుంటాను. మీరు అనుకుంటారు జోసెఫ్ అనే సూట్ వేసుకుని ఉంటాడు, అమెరికాకే ఇప్పుడు అంటాడు అనుకుంటున్నారా? కాదు. ఏంటి మీకంటే ఎక్కువ తిరుగుతున్నాను, మీకంటే మారుమూల గ్రామాలు, మారుమూల స్థలాలకి దేవుడు తీసుకువెళ్తున్నాడు. ఏమన్నా అందుకే నేను ఇన్ని విషయాలు మీకు చెప్పగలుగుతున్నాను. దేవుని బిడ్డలారా, మనము దేశము కోసం ప్రార్థన చేయాలి, దేశంలో నాయకుల కోసం ప్రార్థన చేయాలి, దేశంలో ఉన్న బలహీనమైన ఘటన వారి కోసం ప్రార్థన చేయాలి, దేశంలో ఉన్న విరోధమైన ఆత్మలు సమాధానాన్ని దొంగిలించాను, అపవాది కార్యములతో నిండి ఉండేవా వారిని దేవుడు తన ఆధీనంలో పెట్టుకుని ప్రార్థన చేయాలి. దేశముల క్షేమము కోసం ప్రార్థన చేయాలి. ఏమని చైనా వాళ్ళు మనం చూస్తున్నాం పేపర్లో, వారు వస్తున్నారు, ఆక్రమించుకుంటున్నారని. కానీ మన దేశం ఒక యుద్ధం వస్తే ఆల్రెడీ కువైట్తో 2 సంవత్సరాలు మనం ఎంతో బాధలు, ఎన్నో బాధలు అనుభవించారు. ఎంతోమంది నిరుపేదలు అయిపోయారు. ఇంకొక దేశానికి మరలా ఇంకొక యుద్ధం అని వస్తే ఆ శక్తి లేదు మన దేశానికి. కాబట్టి మన దేశంలో క్షేమం కోసం ప్రభా, నీ దేవదూతల నుంచి ప్రభా, నీ కాపుదల మా దేశానికి దయచేయ ప్రభా అని మనం విజ్ఞాపన చేయాలి. టెర్రరిస్ట్ అటాక్స్, ఎంత టెర్రర్ అటాక్స్ అయిపోతున్నాయి. మన బాంబేలో మనం చూసాం, ఎవరో పాకిస్తాన్ వారు ఎన్నో వందల మందిని, అలాంటి కార్యములు జరగదు. మా దేశంలో అభివృద్ధి ఉండాలి,
అని ఒక క్రైస్తవమైన విశ్వాసమైన మనం ఒక వారం రోజుల కనీసం ఒక రోజు మనం నియమించి ఆ రోజున మనం ఉపవాసం ఉండి మన దేశం కోసం మనం ఈ రిపబ్లిక్ డే అలా వాడు ఉండాల్సింది. మేబీ లేకపోతే ఇప్పుడైనా మీరు ప్రార్థించే నిజంగా నువ్వు భారతదేశం కోసం అక్కర కలిగి ఉంటే, భారతీయుల కోసం నువ్వు ప్రేమ కలిగి ఉంటే, ఈ దేశం బాగుపడాలని నువ్వు ఆశ కలిగి ఉంటే, అది కేవలము యేసు ఒక్కడే చేయగలడండి. అది మరి చెప్తానండి, యేసు ప్రభు ఒక్కడే మన దేశంని అభివృద్ధిపరచగలిగి ఆయన సన్నిధిలో మనం విజ్ఞాపన చేయాలి. ఏమంటే ఒక దేశం, మన భారతదేశంలో నేను ఎన్ని దేశాలు వెళ్ళినా మన భారతదేశంలో ఏది తక్కువ లేదని, అన్నీ ఉన్నాయి. నదులు ఉన్నాయి, పర్వతములు ఉన్నాయి, బంగారం ఉంది, అన్నీ ఉన్నాయి, గ్యాసెస్, న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయి, టాలెంట్ ఉంది. అసలు మన దేశంలో ఉన్నంత క్షేమం ఉంది. కానీ ఇంకా మన దేశం అభివృద్ధి పొందుతుంది. కారణం ఏంటి అంటే అది మానవుడు పాప హృదయం, స్వార్థమైన హృదయం. అందుకే మనకి యేసయ్య కావాలి. యేసయ్య ఒక్కడే ఆ స్వార్థమైన హృదయాన్ని తీసేసి ప్రేమ కలిగిన హృదయం, ఇతరుల గురించి ఆలోచించే హృదయం, ఇతరుల్ని సహించే హృదయం, ఇతరుల్ని ప్రభు వైపు ప్రేమతో ప్రేమించి వాళ్ళని బలపరిచే మనస్సుని, హృదయాన్ని ప్రభు మనకిస్తారు. మరి ఈరోజు దేవుడు మన దేశం అభివృద్ధి పంచి ఆయన ఈ భారతదేశం పట్ల కలిగిన ఉన్నతమైన తలంపులు, ఉన్నతమైన ఆలోచన ఆయన అన్ని నెరవేర్చి ఈ దేశముని తన సంపూర్ణమైన చిత్తములు ఫలింప చేయాలని మనం ప్రార్థిద్దాం. తెచ్చిస్తాల్లో ఉంచాలి, ప్రార్థన చేయాలి. పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభు, అవునైనా మమ్మల్ని భారతీయ పౌరులుగా మమ్మల్ని చేశావు. నీ భూమికి పునాది వేయకముందే నువ్వు భారతదేశముని నియమించావు. నీ వేలుతో నువ్వు గీసావయ్యా మ్యాప్ని. ఈ దేశముని నువ్వు క్షేమముగాను దీవెనకరమైన స్థలముగా నువ్వు ఆశ్రయించావు. ఈ దేశము ఎంతో నీ ప్రేమను రుచి చూసే స్థలముగా నువ్వు మార్చావు తండ్రి. ఈరోజు మరొకసారి మా దేశముని కనికరించిన, మా దేశ నాయకుల్ని కనికరించిన, మా దేశ అధికారులను జ్ఞాపకం చేసుకో తండ్రి. వారిని నీ ఆత్మతో దహించు ప్రభు. నీ పరలోక జ్ఞానం వారికి దయచి దేశముని సమాధానముగా, ఆనందముగా, సమాధానముతో, యథార్థతో, నీతిలో ఈ దేశముని ఏలే అయ్యా మనసు కలిగిన వారిని, మనుషులు, నాయకులు దయచే ప్రభు. ఈరోజు మా దేశం కోసం మేము ప్రార్థించేవారిని సహాయం చేయి. నాకెందుకు, నా సంగతి నాకు చాలు, నాకు ఇతరుల సంగతి అవసరం లేదని నిర్లక్ష్యమైన మనసు కాకుండా ఇంత పెద్ద విశాలమైన ఈ భారతదేశంలో అనేక కోట్లాది జనాభా ఉన్న ఈ దేశంని మమ్మల్ని పౌరులుగా చేశాం. మేము మా సహోదరుల కోసం, మా సహోదరుల కోసం, మా తోటి సిటిజన్స్ కోసం మేము విజ్ఞాపన చేసేవారంగా, వారి క్షేమము కోసం, వారి అయ్యా నీ దీవెన కోసం మేము మొరపెట్టేవారం ఉండడానికి. అవునైనా ఈ దేశంని దీవించిపోతాం. అనేక మంది గొప్ప దేవుని సేవకులను ఈ దేశం నుంచి నువ్వు లేకపోతున్నావు తండ్రి. ఇది నువ్వు ప్రేమించిన దేశమని ప్రభా, నీ ప్రేమించిన నీ సేవకుడైన తోమాను నువ్వు అప్పుడే పంపించి ఈ దేశంలోనైనా తన దేహమును కప్పెడతానికి కూడా నువ్వు కృప చూపించావు. ఎంత మంచి వాడవయ్యా, మమ్మల్ని నువ్వు ప్రేమిస్తున్నావు. ఈ భారతీయులమైన మమ్మల్ని నువ్వు ఎంతో ప్రత్యేకమైన వారుగా, లోకంలో ఎంతో మంది ఉన్నప్పటికీ మా దేశమని నువ్వు ప్రేమిస్తున్నావు. దాన్ని బట్టి నీకు వందనములయ్యా. అయ్యా ఈ దేశంలో నుంచి గొప్ప మా బిడ్డలు, మా కుమారులు, మా కుమార్తెలు అయ్యా నైనా నీ హృదయానుసారమైన వారుగా అనేక గొప్ప నాయకులుగా ఈ దేశంలో అనేక మంది జీవితములు ప్రభావితం చేసేవారు ఉంటానికి సహాయం చేయమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి దేవుడు ఈరోజు మీతో మాట్లాడుంటే మాకు తెలియపరచండి. మీరు కూడా ఈరోజు ఒక అలవాటు చేసుకోండి. ముఖ్యంగా ఈ సివిల్ సర్వీస్ చేసేవారు, ఏమైనా గవర్నమెంట్ జాబ్స్ ట్రై చేసేవారు, దేశం అభివృద్ధి పొందాలి అని ఒకరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. నాకు తెలిసి మీరు ఆల్రెడీ ప్రార్థన చేస్తున్నారు కొంతమంది, కానీ మన దేశం కోసం ప్రత్యేకంగా మనం ప్రార్థన చేసే గడియ వచ్చింది. ఎందుకంటే దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు చేయబోతున్నాడు. ఆశ్చర్యమైన విధముగా మన దేశాన్ని ప్రభు అభివృద్ధి పరచబోతున్నాడు. అది ఎవడు ఆపలేడు. ఏమండి, ఎందుకంటే తన యందు విశ్వాసం ఉన్న 10 మంది నీతిమంతులు ఉంటే చాలన్నారు. కానీ మన దేశంలో ప్రభు భయపడేవారు అనేక మంది ఉన్నారు. అనేక మంది గొప్ప సేవకులు ఉన్నారు. అనేక మంది దేవుని ఆత్మ ద్వారంగా నింపబడిన వారు ఏమున్నారు. కాబట్టి ప్రభు ఖచ్చితంగా వారి బట్టి మన దేశాన్ని అభివృద్ధి పరుస్తాడు. మరి ఆ గుంపులో మనం కూడా ఉండాలి. మన తోడున్న వారందరూ క్షేమముగా, ఆరోగ్యంగా వారు ఫలించి అభివృద్ధి పొందాలని మనం ప్రార్థన చేయాలి. మరి ఎవరైనా సరే ఈ కార్యక్రమం ద్వారా మీరు దీవించబడి దేవుడు మిమ్మల్ని
ప్రేరేపిస్తాయి. మరి గూగుల్ పే ద్వారంగా, ఫోన్పే ద్వారంగా, లేకపోతే అకౌంట్ నెంబర్ ద్వారంగా మీ విరాళములు ఇవ్వచ్చు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బహుగా దీవిస్తాడు. దేవుని చిత్తమైతే మళ్ళీ రేపు 7 గంటలకు కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్.